పరిరక్షణ సమితి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళకి నిర్వాహకులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా భారతదేశంలో గత 1950 నుంచి మొదటి ఎలక్షన్ జరిగింది. ఇప్పటివరకు సుమారు 15 నుంచి 16 ఎలక్షన్లకు మనకు జరగడం జరిగింది. లోక్సభ ఎలక్షన్ జరిగినాయి. అదేవిధంగా 28 రాష్ట్రాలు కూడా రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ఎన్నికల సంఘము ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే టిల్ 1980 వరకు భారతదేశంలో ఈ ఎన్నికలు అనేది ఓటు ద్వారా అంటే ఒక బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే జరిగేదన్నమాట. తర్వాత 1980స్లో రిఫార్మ్స్లో భాగంగా ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అది ఇప్పుడు ఈ గత 2014 కంటే ముందు కొన్ని చోట్ల జరిగేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎంస్ని విరివిగా వాడుతున్నారు. అయితే మనకు తెలుసు ఈ డిజిటల్ యుగంలో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో దేనైనా ట్యాంపరింగ్ చేయవచ్చు. అది మిస్యూజ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం ఎన్ని ప్రోస్ ఉన్నాయో ఎన్ని మంచి ఉన్నదో అదేవిధంగా కాన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ ఉంది. కాబట్టి భారతదేశ ప్రజలకు ఇప్పటికీ మనం చాలామంది లిటరసీ ఉన్నా కానీ చాలామంది ఇల్లిటరేట్గానే మనం భావించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామందికి డిజిటల్ లిటరసీ లేదు. ఇప్పటికీ భారతదేశంలో 80% అంటే 100కు 70 మంది దగ్గర ఫోన్ ఉంది. ఇంకా 30% మంది దగ్గర ఈ ఫోన్ అనేది లేదు. కానీ వాళ్ళకి దీని యొక్క డిసడ్వాంటేజ్ అంటే ఈవీఎంని ట్యాంపరింగ్ చేయవచ్చు అని చెప్పేసి కొన్ని చోట్ల మనం యూపీ లాంటి ఎలక్షన్లో బ్యాలెట్ బాక్స్ను ఎత్తుకెళ్ళి చేసి ట్యాంపరింగ్ చేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాము. కాబట్టి ఒక విద్యార్థి మేధావులుగా మన విద్యావంతులుగా మాకు చాలా డౌట్ ఉన్నది ఈవీఎం మీద. ఎలక్షన్ కమిషన్ ఎంత అవేర్నెస్ చేసినప్పటికీ కానీ ఎక్కడో ఒక్కడ ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు చాలా సంశయంగా ఉంది, చాలా డౌట్ఫుల్గా ఉంది. కాబట్టి ఏదైతే బ్యాలెట్ పేపర్ని ఇదివరకు యూజ్ చేశారో అఫ్కోర్స్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ మనకు తెలుసు. దగ్గర 80 నుంచి 90 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. అలాంటి దేశానికి ఎన్నికలు నిర్వహించడం కూడా చాలా కష్టతరమైనది, చాలా కష్టసాధ్యం అయినది. అయినప్పటికీ గాను లేట్ అయినా కానీ ఒక 1 మంత్ కావచ్చు 2 మంత్స్ కావచ్చు మనం భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక అకౌంటబిలిటీగా ఒక రెస్పాన్సిబుల్గా ఎన్నికలు నిర్వహించిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాబట్టి ఈ తరుణంలో సంస్కరణలు మనం ఆహ్వానించదగిందే, కానీ అది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి తిరిగి మన బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అది మనకు నిజంగా ఏదైతే మనం ఓటేస్తున్నామో దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ విధంగా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రాము గారికి మరియు అదేవిధంగా సురేష్, శేఖర్, రాజు, వెంకటేష్ గారికి, ఉదయ్ కుమార్ గారికి నా యొక్క నమస్కారాలు. నిజంగా